టీడీపీ నాయకులు తునిలో పొలిటికల్ పోలీస్ పవర్తో వైసీపీ కౌన్సిలర్లను బెదిరిస్తూ లొంగ తీసుకుంటున్నారని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులు పంపి బెదిరిస్తున్నారని, మహిళలపైన కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతల ప్రలోభాలపై వైసీపీ కౌన్సిలర్స్ కోర్టుకు వెళ్లారని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. చాలా భయంకరంగా అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసు ఉపయోగించుకుని కౌన్సిలర్లు, చిన్నపిల్లలైనటువంటి కౌన్సిలర్ల మీద బెదిరింపులు, వేధింపులు, మహిళల మీద రౌడీ షీట్లు కడతామని, లేదంటే కిడ్నాప్లు చేయడానికి ప్రయత్నం చేయడం, రకరకాలుగా మహిళా కౌన్సిలర్లను అయితేనే పురుషులను అయితేనే విపరీతంగా వేధించుతున్నారు. గత 2 రోజుల్లో కానీ పోలీసు అయితే ఇంక చెప్పవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ అయిపోతున్నారు. డైరెక్ట్గా కౌన్సిలర్స్ ఇంటికి వెళ్ళిపోవడం, ప్రలోభాలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. తుని మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రజల మద్దతుతోని. 30కి 30 వైస్ చైర్మన్ ఎన్నికల నిమిత్తం ఎన్నికగా సంబంధించినంత వరకు ఒక్క కౌన్సిలర్స్, కమిషనరు, చైర్మన్ తప్పిస్తే, ఎలక్షన్ ఆఫీసర్ తప్పిస్తే వెళ్ళకూడనటువంటి హాల్లోకి, కౌన్సిల్ హాల్లోకి తెలుగుదేశం పార్టీ తాలూకు కార్యకర్తలు, మద్యం సేవించి రౌడీలు, గూండాలు కూడా ఎంటర్ అయ్యి చాలా అసభ్యంగా ప్రవర్తించడం, చాలా భయంకరంగా వాళ్ళ నచ్చిన విధంగా వాళ్ళు బిహేవ్ చేయడం మనం వీడియోలో అన్ని చూస్తూనే ఉన్నాం.